హాయ్ అండి, వెల్కమ్ టు న్యూ లైఫ్ స్టైల్ 90 ఛానల్. ఈ వీడియోలో మేము సంక్రాంతి పండుగ రోజు గ్రామ దేవతలకి, పోలేరమ్మ తల్లికి అలాగే సీతాలమ్మ తల్లికి పొంగళ్ళు పెట్టుకున్నాము. ఆ వీడియో ఇందులో షేర్ చేస్తున్నాను. ఇలాగా ఊరి బయట పంట పొలాల దగ్గరగా ఉంటుంది పోలేరమ్మ ఆలయము. చాలా చిన్న గుడి, కానీ అమ్మవారి ప్రతిమ మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. లాస్ట్ ఇది కదా అయిపోయింది లోపల పెట్టేది రైట్గా కొత్త పొలం తెస్తున్నాడు రమాదే కదా ఏంటా పెట్టడం మెరుపులు మెరిపేయాలి అందరూ కలిసి. ఈ భావన పెట్టుకోలే పోస్తే మట్టే కింద పైన పెట్టుకుంటున్నావు. ముక్కుకైంది ఎదురుగా ముక్కుకైంది. పసుపులో పోలారమ్మ పొలం మొత్తం రికార్డ్ కావట్లేదు, షో చేస్తాడు అంతే. రికార్డ్ వేస్తున్నా మాట్లాడు. డైరెక్టర్ అయితే ఫస్ట్ నీ కాడికి వచ్చి కెమెరా ఎవరు మే అదే అదే కదా యాపాకు వాళ్ళమంటే వచ్చి యాభై సంపూడు నిజంగానా వాళ్ళమంటే వచ్చే జోకులు వేయకూడదు అన్న. రమక్క బాగుతుంది దాంట్లోకి. రమక్క మిగతా బాగుతుంది. రమక్కలు ఏదో పట్టుకోలేదు. Om Surabhi Namah.
గ్రామ దేవతలు ఎక్కడైనా కూడా ప్రతి చిన్న చిన్న గ్రామాల్లో అయినా గ్రామ దేవతలు చిన్న విగ్రహం రూపంలో అయినా ప్రతిష్ఠించుకుంటారు. అలాగే సంవత్సరానికి ఒకసారి లేదా 2 సార్లు కానీ ఒక జాతరలాగా చేస్తూ ఉంటారు దాదాపుగా. అంటే ప్రతిష్ఠించిన రోజు అలాగే ఇంకా ఏదైనా ముఖ్యమైన ఒక రోజుని జాతరలాగా చేస్తూ ఉంటారు. మా అమ్మమ్మ గారి ఊరిలో కూడా చేస్తారనమాట పోలేరమ్మకి. అలాగే బొడ్రాయమ్మ అనేసి గ్రామం మధ్యలో ఉంటుంది. అక్కడ ప్రతిష్ఠించిన రోజుని బొడ్రాయి పండుగ అని చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు గ్రామాలలో. అలాగే ఇక్కడ పంట పొలాలకి మధ్యలో అమ్మవారు ఎంత హాయిగా పచ్చటి పంట పొలాల్లో తూర్పు ముఖంగా ప్రతిష్ఠించారు. చాలా హ్యాపీగా ఉంది. నేను ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట ఇక్కడికి. అంటే మా వారు శ్రీవారు చిన్నప్పుడు పుట్టి పెరిగిన గ్రామానికి వెళ్ళామన్నమాట. ఇక్కడ ఇప్పుడు ఉండేది వేరే ఊరు. అక్కడ కూడా పోలేరమ్మ ఉంటారు. ఇక్కడికైతే ఫస్ట్ టైం వచ్చాము మేము అందరం కలిసి. మనం గ్రామాలని వదిలి ఏ టౌన్లకు వెళ్ళినా, సిటీస్కి వెళ్ళినా, విదేశాలు వెళ్ళినా కూడా మన గ్రామాన్ని మనం మర్చిపోకూడదు. అలాగే గ్రామ దేవతల ఆశీస్సులు అనేవి మనకి ఎప్పుడూ ఉండాలి. అందుకనే మేము అందరము ఇలాగా వచ్చామన్నమాట. గ్రామ దేవతలని చక్కగా పొంగళ్ళు పెట్టుకుని పసుపు కుంకుమ పువ్వులు అలంకరించేసి ముగ్గులు వేసి చక్కగా హ్యాపీగా బాగా చేశారండి. చేసుకున్నాము మేమందరం కలిసి. ఇంకా పొంగళ్ళు పెట్టిన తర్వాత అలాగ ఫస్ట్ పొంగలి తల మీద పెట్టుకుని గుడి చుట్టూ ఒక 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత పొంగళ్ళు పెట్టేసి ఇంకా కొబ్బరికాయలు కొట్టేసుకుంటున్నాము అందరమును. తప్పకుండా మీరు కూడా గ్రామ దేవతలని మర్చిపోకుండా గ్రామ దేవతల ఆశీస్సులు తీసుకుంటూ ఉండాలి. పోలేరమ్మ, సీతాలమ్మ, అంకాలమ్మ రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. పోలేరమ్మ అయితే ప్రతి గ్రామానికి ఒక కాపలాదారుగా ఉంటుందన్నమాట. దుష్టశక్తుల నుండి మనల్ని కాపాడడానికి పోలేరమ్మ గ్రామం బయట ప్రతిష్ఠించుకుంటారు విలేజెస్లో. అందరము కొబ్బరికాయలు కొట్టేసి అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకుని ఇంకా ప్రసాదం తలా కొంచెం తీసుకుని ఇంకా ఇళ్ళకి వెళ్తామన్నమాట. చాలా బాగా జరిగింది పోలేరమ్మ తల్లికి. మా సైడు గ్రామాలలో పెళ్ళిళ్ళు అయినప్పుడు కొత్త జంటను తీసుకుని పొంగళ్ళు పెట్టుకుని అత్తవారింటికి వెళ్ళేటప్పుడు, అమ్మాయి పుట్టింటికి వెళ్ళేటప్పుడు అనమాట, చక్కగా మనము ఇంట్లో పొంగళ్ళు అవి పెట్టేసుకున్న తర్వాత పోలేరమ్మ తల్లికి తప్పకుండా పెడతారు. ఎందుకంటే మన అమ్మలగన్న అమ్మ మనల్ని రక్షిస్తుంది అని చెప్పేసి అమ్మవారి ఆశీస్సుల కోసము నూతన దంపతుల్ని పొంగళ్ళు పెట్టడానికి పోలేరమ్మ గుడికి అయితే తప్పకుండా తీసుకువెళ్తారు. ఎంత పెద్ద టౌన్ అయినా కూడా ఎక్కడ పోలేరమ్మ ఉంటే అక్కడికి తీసుకువెళ్ళి అమ్మవారికి పొంగళ్ళు పెట్టుకొని వస్తారనమాట. ఈ సాంప్రదాయము చాలా విలేజెస్లో ఉంటుంది. చాలా చిన్నదే గుడి మాత్రం. ఊరు కూడా చాలా చిన్నది. ఒక 10 హౌసెస్ మాత్రమే ఉన్నాయి ఈ ఊరిలో ప్రస్తుతానికి. ఊరు ముందు వీడియోలో చూపించాను కదా, అదేనమాట చిన్న విలేజ్. ఒక 10 హౌసెస్ ఉంటాయి. ఇంకా ఈ గ్రామాన్ని వదిలేసి వెళ్ళకుండా చక్కగా గ్రామం అనేది అలాగా నిలబడటానికి కొంతమంది హౌసెస్ అలా కొత్తగా కట్టుకుని ఉంటున్నారన్నమాట. ఇక్కడ గ్రామం అనేది చెదిరిపోకుండా. అంటే ఇంకా ఊరంతా ఖాళీ అయిపోయింది అనుకోండి, ఏమి ఉండదు ఇక్కడ. కానీ ఆ 10 హౌసెస్లో ఉండేవాళ్ళు మా బంధువులు అనమాట. అందరూ కూడాను వాళ్ళు భయపడకుండా హ్యాపీగా కుక్కల్ని పెంచుకుని ఈ గ్రామంలో ఉంటున్నారు. అదృష్టవంతులు అనుకోవాలి. చల్లటి వాతావరణము, ప్రకృతి మధ్యలో వాళ్ళు ఉండటం కూడా వాళ్ళ అదృష్టం అనుకోవాలి. అలా ఇక్కడ పోలేరమ్మ పెట్టుకున్న తర్వాత ఊర్లోకి వెళ్ళి ఊర్లో వాళ్ళందరినీ కలిసేసి వచ్చాము. ఇంకా అట్లా ఒకానొక కాలంలో పల్లెటూర్లలో ఏముంది, ఎంత కష్టపడి పొలాల పనులు చేసినా అంతే కదా, వర్షాలు సరిగ్గా పండట్లేదు, కరువుతో ఇబ్బందులు పడుతున్నాము అనేసి టౌన్లోకి వెళ్ళి చిన్న పని చేసుకున్న ఫ్యామిలీ అంత హ్యాపీగా ఉండొచ్చని టౌన్లోకి వెళ్ళేవాళ్ళు కదా. మా పెద్దనేసి గుడ్ బాయ్, గుడ్ బాయ్ కదా.
ఆ బాటిల్ వేయండి. ఈ కొబ్బరి చిప్ప ముందే తయారు చేసుకుంటా హారతి కానీ ఎంత ఐడియా అన్నట్టుండవు. మేము ఉన్నది లేవాడి అసలుకి మా పెద్ద మాకెందుకు వచ్చిందిరా అంటే కెమెరా చూడు ఫాదర్ పెట్టడానికి వచ్చిన వాడికి అందరు చల్లుకొని నీళ్ళు చల్లుకొని ఆరు తీసుకోండి, తొందరగా అయిపోతుంది ఇది. ఇదిగోండి, ఆరు తీసుకోండి, ఆరు తీసుకోండి. దినేష్ తీసుకున్నా నేను తీసుకుంటా ఏందో రా అందుకో, తొందరగా వండుకున్నావు. అరబెట్టి దండం పెట్టుకుందిరా తొందరగా తీసుకో, తర్వాత ఏం పెట్టుకోవచ్చు. పెట్టి తిరిగేసరికి నోట్ మొత్తం అంతే నాకు పెట్టలేదు. పెడుతున్నా వరుసగా వస్తున్నా. ఇక్కడికి వచ్చి రాకుండా వచ్చేదానికి కారు పెట్టిపోతుంటే చూసేప్పుడు తీసుకున్నారా అందరూ? అన్న కూడా ఎందుకు అనుకుంటాం నీ గురించి, మా గురించి. అందుకే ఎందుకంటే మీ అమ్మమ్మ వాళ్ళు మా ఇంటి దగ్గర ప్లేట్ మీదేనా ఇంకా మరి ఉంచుకో. సీతాలమ్మ దగ్గరకు వద్దాం, ఇంటికి పోయి తింటావా? సంపతు పెట్టించాను అదే అదే నేను కొట్టిన దాన్ని ఇంటికి వెళ్దాం. రండి సాయంత్రం తినేద్దాం రండి. అట్లాగే సరే నన్ను రాకుండా ఒకరోజు వచ్చేది వేరు, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో ఇది మా పొలం అన్నమాట. పొలం దగ్గరికి వెళ్ళాము. ఆ వీడియో కూడా నెక్స్ట్ షేర్ చేస్తాను. బత్తాయి తోట అలాగే మొక్కజొన్న తోట.